భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేరుకున్నారు. పాలెం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన పుతిన్కు ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. ఇక భారత్ రష్యా 23వ వార్షిక సమావేశానికి పుతిన్ హాజరు కానున్నారు. 25కు పైగా ఒప్పందాలపై భారత్ రష్యా సంతకాలు చేయనున్నాయి. ఇక రష్యా అధ్యక్షుడికి 5 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. పుతిన్ పర్యటించే ప్రాంతాల్లో డ్రోన్లతో పహారా కాస్తున్నారు. ఇక అన్ని మార్గాల్లో స్నైపర్లను మోహరించారు. ఏఐ కెమెరాలతో ఫేస్ రికగ్నిషన్స్ చేయనున్నారు అధికారులు. భారత్ రష్యా దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే రష్యా పార్లమెంటులోని లోయర్ హౌస్ రిలోస్ ఒప్పందాన్ని ఆమోదించింది. ఇక ఇరు దేశాల సైనిక బలగాలు, నౌకలు, విమానాల మధ్య లాజిస్టిక్ మద్దతు, ట్రూప్స్ ఎక్స్చేంజ్ సులభతరమవుతాయి. ప్రధాని మోడీతో పుతిన్ డిసెంబర్ 5న జరిగే చర్చల్లో S-400 మిసైల్ సిస్టమ్ల అదనపు డెలివరీలు, Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్ల కొనుగోలు, S-500 అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ వంటి అంశాలు చర్చనీయాంశాల్లో ఉన్నాయి. 2018లో $5.4 బిలియన్ విలువైన S-400 ఒప్పందంలో ఇప్పటి వరకు 3 స్క్వాడ్రన్లను డెలివరీ అయ్యాయి. మిగిలిన 2 స్క్వాడ్రన్లు డెలివరీ వేగవంతం చేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది. దేశ రాజధాని చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేశారు. వీవీఐపీ పర్యటనను దృష్టిలో ఉంచుకొని నగరమంతా హై అలర్ట్లో ఉంచారు. స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ బృందాలు, ఉగ్రవాద నిరోధక విభాగాలు, స్నీపర్లు, త్వరిత ప్రతిచర్య బృందాలతో కూడిన బహుళ స్థాయి భద్రతా గ్రిడ్ ఏర్పాటు చేశారు. 5,000 మందికి పైగా పోలీస్ సిబ్బందిని మోహరించారు. పుతిన్ రాక మొదలుకొని వెళ్లే వరకు ఆయన కదలికలన్నింటినీ బహుళ భద్రతా ఏజెన్సీలు ట్రాక్ చేయనున్నాయి. యాంటీ డ్రోన్ వ్యవస్థలు అమలులో ఉండగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు సలహాలు జారీ చేయనున్నారు. రాజధాని నగరంలో మోడీ, పుతిన్ చిత్రాలతో కూడిన భారీ హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు భారత ప్రధాని మోడీతో కలిసి 23వ భారత్ రష్యా వార్షిక వ్యూహాత్మక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. దౌత్యపరమైన అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇరు దేశాల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడానికి దోహదపడనుంది. ఈ అధికారిక చర్చలకు ముందు ప్రధాని మోడీ తన నివాసంలో పుతిన్కు ప్రైవేట్ విందు ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా పుతిన్ సమావేశం కానున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం అజెండా విభిన్న రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా వాణిజ్యం, ఆర్థిక సహకారం, పారిశ్రామిక సహకారం, వినూత్న సాంకేతికతల బదిలీ వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. శాంతియుత అంతరిక్ష అన్వేషణ, మైనింగ్, ఆరోగ్య సంరక్షణ, కార్మిక వలస కార్యక్రమాలలో కొత్త ఆశాజనక ప్రాజెక్టులు కూడా చర్చల జాబితాలో ఉన్నాయి. రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య బలమైన బంధం ఉన్నప్పటికీ ఈ పర్యటన ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని పెంచడానికి ఒక వేదికగా ఉపయోగపడనుంది.